हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే, ఫామ్ అన్నగారిది చాలా దూరంలో ఉంది. మనం జనవరి 3rd వీక్లో అలా ప్లానింగ్ అనుకుంటున్నాం, ఆ ఏరియాకి మొత్తం వెళ్ళాలా. సో గురుగారిని ఒకసారి మాట్లాడదాం. సార్ ఒకసారి ఇంతకుముందు మీరు మార్కెట్ వీడియోలు కూడా చూసుంటారు. సో అక్కడ వాళ్ళ ఫామ్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరేం అన్నారు? రాంబాబు. రాంబాబు గారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్, కొత్తగల్ మండల్, చేతన్ నగర్. సో మనం రీసెంట్ గా సంతలో అనేది కలిసాము. అవునవును. సో మన ఫామ్ ఎన్ని కెపాసిటీ తోటి ఉందండి? నాది 1000 కెపాసిటీ ఉంటుంది సార్. చూడండి, 101 లెంత్, 36 పెడుతుంది సార్. సో ఎన్ని జీవాల కెపాసిటీ సార్ అది? ఇప్పుడు ప్రెసెంట్ ఒక 500 తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేల్స్. రేపు బక్రీద్ వరకు మనం మార్కెట్ చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాం సార్. సో మనం మొదటి బ్యాచ్ 500 యానిమల్స్ తెచ్చేస్తున్నారా లేదంటే? లేదు సార్, ఇంతకు ముందు 100-200 తీసుకొచ్చాము. 2-3 ఇయర్స్ రన్ అయిన తర్వాత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారు బ్యాచ్. సో ఇప్పుడు అంతకుముందు సేమ్ బ్రీడా, నెల్లూరు జుడిపేనా వేరే బ్రీడ్? నెల్లూరు జుడిపి మాచర్లో కూడా పెంచినాం సార్. రెండు పెంచున్నాం. ఈ సంవత్సరం ఎన్ని టార్గెట్ అనుకుని ఉన్నారు? ఈ సంవత్సరం ఒక 200 మేల్స్ తీసుకెళ్దాం అని. 200 టార్గెట్. సో లాస్ట్ ఇయర్ మనకు ఫ్యాక్టరింగ్ కి చేశారా లేదంటే ఇదే రకంగా ఏదైనా కాన్సెప్ట్ లో చేస్తున్నారా? లాస్ట్ టైం బ్రీడింగ్ చేసాము, ఇప్పుడు ఓన్లీ మేల్స్ తయారు చేద్దాం అన్నట్టు ఉన్నాం సార్. బ్రీడింగ్ అంటే గొర్రెలు పెంచారు. గొర్రెలు ఎన్ని నెంబర్స్ చేశారండి? అప్పుడు 300 దాకా చేసాం సార్. 300 గొర్రెలు చేశారంటే అన్ని బాధలు అన్ని కష్ట సుఖాలు చూసేసి ఉంటారు మీరు. అన్ని చూసాం సార్. గొర్రెల్లో అంటే చాలా వరకు బ్రీడింగ్ లో చాలా కష్టమైన పని, చాలా కష్టం. సో ఈ ఫీల్డ్ ఇప్పుడు పొట్టేళ్ల మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందా లేదంటే దాని మీద బెటర్ అనిపిస్తుందా? 100% బెటర్ సార్ ఇవి పొట్టేళ్ళు. సో మనకు గ్రేజింగ్ ఫామ్ లో సార్ రెండు ఉన్నాయి సార్. గ్రేజింగ్ అవకాశం ఉంది, నాకు స్టాల్ ఫీడింగ్ ఉంది. వర్కర్ రాని రోజు స్టాల్ ఫీడింగ్ చేసుకుంటున్నాం, వర్కర్ అవైలబుల్ వచ్చిన రోజు మా తోటలు ఉన్నాయి, దాంట్లో తిప్పుతున్నాం. ప్రత్యేకంగా ఎన్ని ఎకరాలైనా ఏమైనా నాటున్నారా లేదంటే? ఒక 2-3 ఏకర్స్ ప్లానింగ్ లో ఉన్నాం సార్. సూపర్ నేపియర్ సార్, బుల్లెట్ నేపియర్ అది. సో లాస్ట్ టైం మీరు నెల్లూరు జుడిపి మార్చిలో 2 బ్రీడింగ్ యూనిట్ లో వెళ్ళానన్నారు. సో ఈ బ్రీడింగ్ కాన్సెప్ట్ లో వేరే విషయం, ఇది ఫ్యాక్టరింగ్ కి వేరేగా వస్తుంది. ఇప్పుడు మనం రీసెంట్ గా తీసుకుని పోయిన పిల్ల మీ వాళ్ళు చెప్పడం నాకు కొద్దిగా బాగానే అనిపించింది. అంత బరువు వచ్చిందన్న పిల్ల అంటే? వాళ్ళు లైవ్ వెయిట్ చెక్ చేశాను. లైవ్ వెయిట్ వీక్లీ 2 టైమ్స్ చేస్తున్నాం సార్. మార్నింగ్ చేస్తున్నాం, ఈవినింగ్ చేస్తున్నాం, డిఫరెన్స్ తెలియాలని. సో మనం తీసుకున్న పిల్ల మీ అంచనా ప్రకారం మనం ఆ రోజు కొనిచ్చిన పిల్ల ఎంత లైవ్ వెయిట్ లో ఉండిందండి? అప్పుడు 36 ఉంటే ఇప్పుడు 39, 38.5 వచ్చినాయి సార్. సో 2.5 kgs. మేము TMR 2 మిల్ ఒకటి పెడుతున్నాము. అడిషనల్ గా గ్రేజింగ్ మాత్రం బాగా చేస్తాం. గ్రేజింగ్ అవకాశం ఉంది. దాని వల్ల పెద్ద పొట్ట ఈ TMR కూడా తినట్లేదు సార్. అది శుభ్రంగా గ్రేజింగ్ చేసి వస్తున్నాయి. ఈ TMR మన దానాలు కూడా లైక్ చేయట్లేదు. బాగానే బయట గ్రేజింగ్ వాటికి సరిపోని దొరుకుతుంది. ఈ బ్యాచ్ లో మనకు 100 నెంబర్స్ అనేవి ఈ నెల్లూరు జుడిపికి రావడానికి రీజన్ అదే గ్రోత్ వస్తుందనేసి లేదంటే మార్కెటింగ్ బాగుంది? మార్కెటింగ్ బాగుంది, గ్రోత్ కూడా ఫాస్ట్ గ్రోత్ ఉంది సార్. వెయిట్ గెయినింగ్ అన్నది ఈ జుడిపిలోనే ఉంది. లాస్ట్ టైం మీరు 300 గ్రోత్ అనేది ఇప్పుడు బాగుంది అంటున్నారు. లాస్ట్ టైం కూడా మీరు గ్రేజింగ్ లోనే వెళ్ళాయన్నారు 300 నెంబర్స్ దాకా. వర్కర్ ప్రాబ్లం నా విషయానికి వస్తే ఫామ్ ఫెయిల్ అవుతుంది అంటే 90% కారణం లేబర్ అనేసి నేను చెప్తాను. లేబర్ మీద మీ అనుభవం ఎలా ఉంది? లేబర్ కన్నా ఇప్పుడు లేబర్ మీద డిపెండ్ అయ్యే కన్నా సార్ అదే కాస్ట్ తోటి మనం స్టాల్ ఫీడింగ్ చేసుకోవచ్చు నా ఒపీనియన్. మనం అవన్నీ కౌంట్ చేసుకొని మళ్ళీ ఆ 300 మన ఫామ్ లోకి వచ్చినాయా లేదా ఏమైనా మిస్ అయినాయా ఆ టెన్షన్ లేకుండా మనం TMR మనం ఓన్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మనం ఏదైనా గ్రేజింగ్ కన్నా ఇదే నాకు కరెక్ట్ అనిపిస్తుంది సార్. సో స్టాల్ ఫీడింగ్ లో ఉండటమే స్టాల్ ఫీడింగ్ ఇప్పుడు వాళ్ళకు కూడా 1.5 lakh 180 దాకా అవుతుంది పర్ ఇయర్. అవన్నీ కాస్ట్ లెక్కేసుకుంటే మనం స్టాల్ ఫీడింగ్ లోనే దాని వెయిట్ గెయిన్ ఎక్కువ చేయొచ్చు, ఎక్కువ చేసే అవకాశం 100% ఉంది. సో ఇప్పుడు మీరు సెమీ గ్రేజింగ్ లో ఉన్నారు అంటే అవుట్ గ్రేజింగ్ వెళ్తున్నాయి, స్టాల్ ఫీడింగ్ లో సెమీ గ్రేజింగ్ అంటారు. అవును. సో సెమీ గ్రేజింగ్ లో మీకు ఈ లేబర్ ఎంత మంది పెట్టున్నారండి? ఇప్పుడు ప్రెసెంట్ ఒకళ్ళిద్దరు ఉన్నారు సార్. ఒకళ్ళిద్దరు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు రాకపోయినా మనకి స్టాల్ ఫీడింగ్ ఉన్నది కాబట్టి మనకు అసలు టెన్షన్ లేదు. సో ఇంకా మనకు డ్రై ఫాడర్ అనేది ఆర్డర్ పెట్టున్నా, అది కూడా డ్రై ఫాడర్ కూడా అన్ని గ్యాదర్ చేస్తున్నాం సార్. అది కూడా తొందరలోనే వచ్చేస్తుంది. దానివల్ల మీరు పెట్టిన వీడియోనే మేము కాంటాక్ట్ చేసాము, మీకు దగ్గరలో ఉంది, సప్లై చేస్తాం అన్నారు.
మార్నింగ్ కూడా మాట్లాడాము ఆయనతో. లేబర్ అనేది దీని వల్ల తగ్గించే అవకాశం ఉంది అంటే స్టాల్ ఫీడింగ్ కి లేబర్ మీద డిపెండ్ అసలు మనము 80% టెన్షన్ ఉండదు సార్ ఇక స్టాల్ ఫీడింగ్ కి లేబర్ తోటి. సో ఈ బ్యాచ్ డిసీజెస్ కూడా తక్కువ ఉంటాయి సార్. మనం ఫ్రెష్ వాటర్ ఇస్తాము, బయట వాటర్ కన్నా ఈ మన ఓన్ బోర్వెల్ వాటర్ ఇస్తాం కాబట్టి మనకు ఆ డిసీజెస్ కూడా తక్కువ ఉంటాయి అనుకుంటున్నాను. అదే అనబోతున్నాను, మీరే చెప్పేశారు దానికి. అంటే గ్రేజింగ్ లో వెళ్ళినప్పుడు మీరు వాటికి రోగాలు, చాలా విచిత్రమైన రోగాలు చూసారు గొర్రెలకి, మనకు తెలియనివి కూడా కనిపిస్తా ఉంటాయి బ్రీడింగ్ ఫామ్ లో. సో ఇప్పుడు లోపలే పెడుతున్నారు కదా ఆల్మోస్ట్ సగం టైం అయినా కానీ మీకు దీంట్లో డిఫరెంట్ ఏమైనా? ఇందులోనే యాక్టివ్ గా ఉన్నాయి సార్, ఫామ్ లోనే యాక్టివ్ గా ఉన్నాయి. సో ఇంకా బరువు పెరగాల చేయాలంటే నేను ఆయన కాడికి వెళ్ళాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే ఆయన ఫామ్ లో నిలబడేసి అక్కడ మాట్లాడితే వేరే లెక్క. ఇప్పుడు వచ్చేసి వెనకాల మీకు బ్యాచ్ లో కనిపించే పిల్లలన్నీ అన్నగా సార్ మనకు కొని ఉన్నారు ఇక్కడ. ఇది 80 పిల్లలు కొన్నారు. సో లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి 23-24 ఉంటాయి అనేది మన అంచనా, వాళ్ళు చెప్పింది కాదు మనం అనుకునేది. యావరేజ్ వెయిట్ అంత ఉండొచ్చు. 23-24 అనేది ఉంది. ప్రైజెస్ వేరే విషయం, మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు. ఇవి కొని పెట్టున్నాం, ఇప్పుడు రాత్రికి లోడ్ అవుతాయి, బండి వెళ్తుంది. సార్ వాళ్ళ ఫామ్ ఇప్పుడు మీరు విన్నారు 1000 కెపాసిటీ గలది. అక్కడికి వెళ్ళాలా, సార్ ఇన్వైట్ చేస్తున్నారు మనల్ని. అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవి కూడా మనం వెళ్ళేటప్పటికి కొద్ది గ్రోత్ వచ్చి ఉంటాయి. ఈ ఫామ్ లో మెయింటెనెన్స్ కి మనకు ఎలా ఉంది, మన గ్రోత్ పెరిగిందా తగ్గిందా. ఈ వెనకాల మీరు కొన్ని పొట్టేళ్లు గమనించారంటే, సో ఇవన్నీ మనం డ్రై ఫౌడర్ వేసామంటే ఇవన్నీ ఇంటర్కల్ మొత్తం రాలాల, ఈ బొచ్చు మొత్తం ఊడిందంటే ఇంకా షైనింగ్ గా కనిపిస్తాయి. ఇవి గ్రోత్ కూడా ఇంకా పెరుగుతుంది అనేది ఆలోచనలోనే ఉన్నాం. సో ట్రాన్స్పోర్ట్ కొద్దిగా దూరం అవుతుంది ప్రతిసారి మీకు రావాలి. ట్రాన్స్పోర్ట్ చాలా కష్టంగా ఉంది. బండి కూడా మన నెల్లూరు నుంచి వస్తుంది అంటే ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే బండిని పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాం. మాకు సేఫ్టీగా తీసుకొచ్చారు సార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, ట్రాన్స్పోర్ట్ అందుకోసం మళ్ళీ అందుకని ఆయననే కావాలని పిలిపించినాం దూరం అయిన. సో దానా గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు అంటే పొట్టేళ్లు పెంచేవాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్ లో దానా ఎత్తుకుతా ఉన్నారు. ఇక్కడ మీరు ఏం దానా వేస్తున్నారో, ఎలా ఫీడ్ ఇస్తున్నారో మనం చూసుకున్నాం ఒక రోజైనా. ఇంకా మన ఫీడ్ ఎలా ప్లానింగ్ ఉంది, మీరు దానా ఏం ప్లానింగ్ చేసుకున్నారు? నేను డ్రై ఫౌడర్ పెట్టుకుంటున్నాం సార్, శనగ, కంది పొట్టు, శనగ పొట్టు అది ఒకటి. అదిను ఈ కంది దాల్ మిల్స్ లో కంది పప్పు సార్ పొట్టు, అది కూడా కలెక్ట్ చేసుకుంటే గ్రోత్ బాగానే ఉంటది అనుకుంటున్నాం. సో ఈ కందిపొట్టు, వరితవుడు ఇది మేము బ్రీడింగ్ చేసిన తర్వాత ఈ పొట్టేళ్ల పెంపకం అనేది మాకు అసలు అది పెంపకం వల్లే లేదు సార్, చాలా ఈజీగా అనిపిస్తుంది. అది మాత్రం వాస్తవం. గొర్రెల్లో ఏంటంటే డాక్టర్లు 10 రకాలు చెప్తే మనం ఫీల్డ్ లోకి దిగిన తర్వాత 18 రకాలు కనిపిస్తాయి రోగాలు. 10 అంటే మనకి 80 కనిపిస్తాయి సార్, 90 కనిపిస్తాయి ఇంకా చెప్పాలంటే. అంతలా వీటికి అసలు ఇవి మేల్స్ కి అసలు ప్రాబ్లమే లేదు. మేల్స్ కి సీజన్ వారీగా వ్యాక్సిన్ వేసుకుంటాం. మంచిగా మేపితే ఇంకా 2-3 కేజీస్ ఎక్సెస్ వస్తాయి, తక్కువ మేపితే ఇంకా 1-2 కేజీస్ తగ్గుతాయి. అంతేగాని వేరే ప్రాబ్లం ఏమి ఉండదు సార్. సో బ్రీడింగ్ కాన్సెప్ట్ లోకి దిగాలంటే చాలా మంది, నేను చెప్పే ఒపీనియన్ ఏంటంటే మీరు పొట్టేళ్ల పెంపకం ఒక 2 సంవత్సరాలు చేయండి, దాని తర్వాత బ్రీడింగ్ లోకి దిగండి అంటాను. చాలా మంది లేదంటే పెద్దగా చేసుకోవాలంటే బ్రీడింగ్ లోకి దిగండి అంటారు. సో దానికి మీరు అన్నట్టుగా 80% అయినా డిఫరెంట్ ఉంటది ఫార్మింగ్ చేసుకునే విధానం. సో ఇదే మాట ఆదాయం రూపంలో ఎలా ఉంటదండి బ్రీడింగ్ సెటప్ లో? బ్రీడింగ్ నా క్యాల్కులేషన్ ప్రకారం ఒక్కొక్క యానిమల్ కి 1000 రూపీస్ పర్ మంత్ మిగులుతాయి సార్. ఏది పొట్టేళ్ల మీద? పొట్టేళ్ల మీద మనం చెప్పండి. నా క్యాల్కులేషన్ ప్రకారం పొట్టేళ్ల మీద ఒక 200-300 పెట్టుకున్నామంటే 2-3 lakhs వస్తాయి. ఈచ్ యానిమల్ 1000 రూపీస్ వస్తాయి సార్ ఖర్చులు పోను పర్ మంత్. ఇదే లెక్క ఇదే 300 గొర్రెల మీద ఒక సంవత్సరానికి పెట్టుకుంటే ఎలా ఉంటదండి? 3-4 అసలు చేస్తే పెద్ద మొత్తంలోనే చేయాలి సార్. 400-500 పెట్టేసుకోవాలి. మనకి 700 మిగిలిన నెలకు 3-4 లక్షలు మనకి వస్తాయి బ్రీడింగ్ లో కాదు, మేల్స్ లో, పొట్టేళ్లలో. ఇదే 300 గొర్రెలు మీ దగ్గర ఉన్నాయి కదా, అప్పుడు లెక్క చెప్తే 100 గొర్రెలకి పొట్టెల మీద ఒక 1000 రూపాయలు అన్నారు. బ్రీడింగ్ లో 300 గొర్రెలు ఉన్నప్పుడు దాంట్లో ఏమైనా? బ్రీడింగ్ లో రాలేదు సార్, మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆదాయం రాలేదు కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చినాయి బ్రీడింగ్ లో. సో నేను ఒకసారి వెళ్తానండి అన్నగారితో పాటు, మన రాంబాబు గారు సార్ వాళ్ళది, అలాగే ఇంకా కొన్ని ఫార్మ్స్ అక్కడ ఉన్నాయి, అవన్నీ విజిట్ చేసి ఒకసారి మీ అందరికి మంచి ఫార్మర్ కూడా రాబోతున్నారు, శ్రీనివాస్ గారు మాట్లాడాలా ఇప్పుడు, ఆయన కూడా విజిట్ చేయండి మీరు. జనవరికి రండి, మీకు కూడా గ్రోత్ తెలిసిపోతుంది సార్. అవును, మనం కూడా వచ్చి చూసుకోవాలా. ఇప్పుడైతే ప్రస్తుతానికి గ్రోత్ బాగానే ఉన్నాయి. ఇదే లాస్ట్ టైం మీరు మార్కెట్ లో కొనిచ్చింది కూడా మీ ద్వారానే కొనుక్కున్నాము. ఈ వెయిట్ రేపు మీరు జనవరిలో వచ్చి చూడండి.
తప్పకుండా అండి, వస్తానండి, వచ్చి కలుస్తాను. మీకు కూడా అక్కడ తెలంగాణలో చాలా ఫార్మ్స్ ఉన్నాయి. అవును ఉన్నాయి 20 లాక్డౌన్ తర్వాత నేను తెలంగాణకు రాలేదు నిజం చెప్పాలంటే. ఈ Okay, ఫామ్ వీడియోస్ తీయడానికి 20 నుంచి నేను రాలేదు, ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా 25లో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అడుగు పెట్టబోతున్నాం. ఓకే ఓకే గొర్రెల పొట్టేలకు సంబంధించి అవన్నీ వీడియోస్ తీసుకుని వస్తాం. చాలా థ్యాంక్స్ రాంబాబు గారు, మీరు Okay, ఒక sir, 10 నిమిషాలు నిలబడి మీ టైం కేటాయించి మాట్లాడారు. మీ ఫామ్ కూడా విజిట్ చేద్దాం ఒకసారి. థ్యాంక్ యూ. 100% వెల్కమ్ సార్. రైట్. థ్యాంక్